హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇదిగోండి ఇదైతే 30వ తేదీ వ్లాగ్ అండి. అంటే ఆ రోజు 10థ్ క్లాస్ రిజల్ట్స్ కదండీ! ఆ రోజు పాపం చాలా ఇంట్లో హ్యాపీనెస్ ఉంటది. చాలా ఇంట్లో పాపం కొంచెం సాడ్ కూడా ఉంటారనమాట. కొంచెంమంది మార్క్స్ తక్కువొచ్చాయని, కొంతమంది ఫెయిల్ అయ్యారని చెప్పేసని. అలాంటి సిచ్యువేషన్‌లో అయితే ఫెయిల్ అవుతుంటారు. కానీ ఈ టైంలో చాలామంది కూడా ఎక్కువ మంది పాస్ అవ్వడమే ఎక్కువ ఎక్కువ మంది ఉంటారండి. ఫెయిల్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మా టైంలో పాస్ అయిన వాళ్ళు ఎక్కువ మార్క్స్ వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. తక్కువ మార్క్స్ వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళండి. మరి ఈ రోజుల్లో ఏంటో మరి చాలామంది పిల్లలందరూ చాలా తెలివైనోళ్ళు అనుకుంటా. అందరికీ మంచి మార్క్స్ అయితే వస్తున్నాయి. మంచిగైతే రిజల్ట్ అయితే వస్తుందనమాట. అయితే ఇదిగోండి మా ఇంట్లో కూడా మా తోటికోడలు వాళ్ళ బాబుకైతే 10థ్ క్లాస్ రిజల్ట్ అయితే వచ్చిందనమాట. ఈరోజైతే మేము ఫుల్ హ్యాపీ అండి. ఎందుకంటే వాడికి 501 అలా మార్క్స్ అయితే వచ్చాయి. ఇంకా దానికోసం అని చెప్పి వాళ్ళ పెదనాన్న అయితే దీనికి మా పాపకైతే గిఫ్ట్ అయితే కొన్నాడండి సైకిలు ఆ రోజు. ఇంకా మా వీధిలో పిల్లలకైతే మాత్రం ఫుల్ పార్టీ అండి. బిర్యానీలు, డ్రింకులు అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేశారు. అయితే ఈ విషయంతోటి నాకైతే ఒక విషయం అయితే గుర్తొచ్చిందండి. అదేంటంటే మీతో షేర్ చేసుకుంటాననమాట ఇప్పుడు. అంటే అప్పుడు మేము 10థ్ క్లాస్ చదివేటప్పుడు మాత్రం రిజల్ట్స్ ఇలా ఫోన్‌లో అయితే చూసుకునేవాళ్ళం కాదండి. మీ సేవకెళ్ళి చూసుకునేవాళ్ళము. అదైనా పక్క పక్కన ఉండేవి కాదు. ఒక 2, 3 ఏరియాల అవతల అయితే ఉండేవి. మేము అప్పుడు వైజాగ్‌లో ఉండేవాళ్ళం మా అమ్మ వాళ్ళు. ఉండేటప్పుడు అక్కడికి మీ సేవకెళ్ళాలనుకుంటే ఒక 2, 3 ఏరియాలు దాటి వెళ్ళాలనమాట. మేము వెళ్ళిన టైంకే ఒక 2, 3 దగ్గరలో అయితే జనాలైతే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా మూడో దగ్గరికైతే వెళ్ళామనమాట. వెళ్ళేసరికి అక్కడికి చాలామంది ఉన్నారు అప్పటికే. ఇంక తప్పదు ఇంక తిరగలేమని చెప్పేసి అయితే నేనైతే అక్కడైతే ఉండిపోయాననమాట. ఇంక రిజల్ట్ చూసుకున్న తర్వాత ఇంటికెళ్దామని చెప్పేసి ఆ రోజు మార్నింగు 9కి అలా ఇంటి దగ్గర బయలుదేరితే 12:30, 1 అలా అయిపోయిందండి ఇంటికెళ్ళేసరికి. రిజల్ట్స్ చూసుకొని ఒక్కోసారి నెట్ కూడా పనిచేసేది కాదు. అలా ఆగిపోతూ ఉండేదనమాట. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ లేదండి. మనం ఇంట్లో కూర్చున్నా సరే నెట్ అయితే మన చేతుల్లో మన ఫోన్‌లో ఉంటుంది. కానీ అప్పటి రోజుల్లో మాకలా ఉండేది కాదు. ఎప్పుడు నెట్ తప్పిపోద్దేమో అని టెన్షన్‌తో దేవుడా ఉండాలి. మాకు రిజల్ట్ వచ్చినంత వరకు మాకు తెలిసేంత వరకు ఉండాలి అనేంత టెన్షన్ పడేవాళ్ళమి. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, నేను ఈలోపేమో రిజల్ట్ చూసుకొని ఇంటికెళ్ళేసరికేమో పాపం మా తమ్ముడినైతే మా అమ్మ అయితే ఫుల్‌గా అయితే కొట్టేసిందండి. ఎందుకు అనుకుంటున్నారా? వాడినంట నాతో పాటు రిజల్ట్ చూడడానికి వెళ్ళమని చెప్పిందంట. కానీ వాడేమో సైకిల్ తొక్కడానికి వెళ్ళిపోయాడు. ఆ మాత్రం దానికే కొట్టేయాలంటే కాదండి. మా అమ్మ అయితే కొంచెం భయపడిందంట. ఎందుకంటే ఫెయిల్ అయితే ఏమైనా చేసుకుంటారేమో అని చెప్పేసని ఆమె భయపడి అంటే నా మీద అంత నమ్మకం అనమాట. ఇది ఫెయిల్ అయిపోద్దేమో అని. అందుకని చెప్పి ఫెయిల్ అయిపోతే ఏమైనా అయిపోతారేమో అని మా అమ్మ టెన్షన్‌కి నా వెనకాతలైతే మా తమ్ముడినైతే పంపించిందంట. వాడు పాపం రాకుండా సైకిల్ తొక్కున్నాడు. అందుకని చెప్పేసి మా అమ్మ అయితే వాడినైతే ఫుల్‌గా ఇంట్లో పెట్టి కొట్టేసింది. ఎప్పుడు 10థ్ క్లాస్ రిజల్ట్ వచ్చినా సరే అదే గుర్తొస్తూ ఉంటదనమాట. మా తమ్ముడికి పాపం నా వల్ల దెబ్బలు తిన్నాడు అని చెప్పేసని. ఇంక మా వీధిలో పిల్లలైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. మా బుడ్డది చూడండి డ్రింక్ అయితే అందరితో పాటు కూర్చొనైతే తాగుతుంది. ఇక మా పాపకైతే గుండు చేయించామండి. మా పాపకి, మా బాబుకి ఇద్దరికి కూడానా, మా వారికి కూడానా. అంటే మేమైతే అరసవిల్లి అయితే వెళ్ళామండి. లాస్ట్ సండే అరసవిల్లి ఎళ్ళైతే వచ్చాము. అంటే పాపకైతే మొక్కు 3 ఇయర్స్ ఉంటే మేము 1 ఇయర్ అప్పుడు తీయించాము ఇంట్లో. మేము ఇంట్లో అయితే తీయిస్తాము ఫస్ట్ బర్త్‌డేకి. తర్వాత సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్‌లో తీయకూడదని చెప్పేసి ఇంకా అరసవిల్లి అయితే వెళ్ళి అక్కడైతే గుండయితే గీయించుకొని అయితే వచ్చామండి. మేమైతే ఈరోజైతే ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఏం పెట్టనా అనుకున్నాను. అప్పుడు గుర్తొచ్చిందండి. నేనైతే పచ్చకర్పూరం అయితే పెట్టానండి ఆర్డరు. అయితే ఎలా వచ్చింది ఏటని చెప్పేసి మా వోడైతే తెగ తెగ తొందర పడ్డాడు. తీసి చూసినంత వరకు వాడు ఆత్రం ఆగలేదు. అలా ఉంది. ఏంటా అనేసని నేనైతే వాడికి చెప్పలేదు అదేంటనేది. వాడికేమైనా పెట్టానేమో అనుకున్నాడేమో పాపము. చాలా స్పీడ్‌గా తీస్తున్నాడు. చింపుతున్నాడు గానీ వాడికి కొంచెం టెన్షన్‌గానే ఉందంటే, ఏంటి మా అమ్మ కొనేసిందా? నాకేమైనా వాచ్ కొన్నదా? లేపోతే ఇంకేమైనా కొన్నదా అనుకున్నాడు. కానీ కొనలేదు. నేను ఎందుకంటే ఇయర్‌కొకసారి వాళ్ళకేమైనా కొంటుంటాను. ఇయర్ ఎండింగ్‌లో పిల్లలకి అంటే వాడికి వాచ్ గానీ, లేపోతే ఇంకేమైనా ఆడుకునే బొమ్మలు గానీ, ఏమైనా కార్స్ గానీ అలా అయితే ఆర్డర్ ఇస్తుంటాను. వాడు అవేమో అనుకోని అయితే వాడు ఫాస్ట్‌గా అయితే ఓపెన్ చేసాడు. చూసేసరికయితే అందులో ఒక 3 డబ్బాలున్నాయి. అవేంటమ్మా వైట్‌గున్నాయి అని చెప్పేసి అయితే అన్నాడు. స్మెల్ అయితే బా వస్తుంది. ఏంటమ్మా అదని అడిగితే చెప్పాను. అది పచ్చకర్పూరం నాన్న అని చెప్పేసనైతే చెప్పాను. అంటే ఊర్లో అయితే పచ్చకర్పూరం దొరకదండి. అందుకని చెప్పేసి బయటికెళ్ళడానికైతే కుదరట్లేదని చెప్పేసి
ఇంకా ఆన్లైన్లోనైతే ఆర్డర్ పెట్టాను. మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. ఇదైతే 3 డబ్బాలు 155కి అలా అయితే వచ్చింది. చాలా బాగున్నాయి. చిన్న చిన్న టాబ్లెట్స్‌లా అయితే వాళ్ళు కట్ చేసి అయితే పెట్టారు. బావుంది. అయితే ఈరోజు వాతావరణం అయితే చాలా కూల్‌గా ఉంది మధ్యాహ్నం నుంచి కూడాన. మొత్తం అంతా చల్లబడిపోయిందండి. మధ్యాహ్నం అయ్యేసరికి ఇంకా ఫుల్‌గా వర్షం అనమాట. ఈలోపేమో నేను ఇంక మా మరిది పెళ్ళుంది కదా! 10వ తేదీన చీరలైతే స్టిచ్ చేసుకుందాం అనుకోనైతే నేనైతే ఒక చీరైతే బయటకి తీశానండి. ఈలోపేమో పెద్ద గాలి వర్షంలాగా ఇంక దిగిపోయి కరెంట్‌లయి తీసేసాడు. సరే ఏం చేద్దాం మెల్లిగా ఏదో రకంగా తలుపులైనా ఓపెన్ చేసుకొని మెల్లి కట్ చేద్దామైతే అనుకున్నాను. కాసేపు మాత్రం వర్షాన్నయితే ఎంజాయ్ చేశానండి. మా ఎన్నెలయితే లేవండి. మొక్కజొన్న పత్తులు అదే మా గింజలయితే లేవు పట్టుకెళ్ళిపోయారు. అందువల్ల కొంచెం ఫ్రీగా ఉన్నామనమాట. కానీ చాలామందివి గింజలయితే ఉండిపోయాయి. కానీ ఇలాంటి టైంలోనే రైతులకి కొంచెం ఇబ్బందయితే పెడుతుంటది వర్షం. ఏం చేస్తామండి రైతులకి తప్పదు. ఏ టైంలో మే నెలలో, ఏప్రిల్‌లో అంతగా వర్షాలు ఉండవు కదా! ఎండలతోనే ఉంటారు కదా! అని చెప్పి బాగా ఎండబెడితే పెట్టుకుందామని చెప్పి బయటనైతే వేస్తారు. కానీ వాతావరణం మాత్రం సహకరించదు. ఎప్పుడూ రైతులకు వాతావరణం సహకరించదు అసలు కూడా. ఎందుకో మరి ఏంటో వాతావరణంకి రైతులంటే పడదేమో మరి బహుశా ఏమో గాని ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటది. ఇంకా మా బుడ్డదాని సైకిల్ తడిసిపోద్దని చెప్పి చాలా ఇబ్బంది పాట్లయితే పడుతున్నారు వాళ్ళు. సైకిళ్ళయితే ఎక్కడెక్కడో దాస్తున్నారు. దాసిన తర్వాత ఇంక నేను ఇంటి వెనకాతలకైతే వెళ్ళాను. ఒకసారి పరిస్థితి ఎలా ఉందో చూద్దామని. ఈలోపు చాలా పెద్ద గాలి, పెద్ద పెద్ద సౌండ్స్ అయితే వస్తున్నాయి. మా కొబ్బరి చెట్టు అది పడిపోద్దేమో అనుకున్నాను. ఇంతకుముందైతే హుదూద్ తుఫాన్‌కైతే బాగా వంగిపోయింది. కానీ దాన్ని మళ్ళీ మొన్నేసైతే నిలబెట్టారనమాట. అప్పుడు మా జామ చెట్టు హైట్ అంత అయితే ఉండేదనమాట. అందుకని చెప్పేసి అది నిలబెట్టడం అయిపోయింది. ఈసారైతే ఏమీ పడలేదు. ఎంత పెద్ద గాలేసినా సరే అన్నీ బానే ఉన్నాయి. ఇదిగోండి ఈ చీరైతే నేను స్టిచ్ చేద్దామని చెప్పేసైతే నేనైతే ఈరోజైతే కట్ చేస్తున్నాను. నా వీడియోస్ గనుక నచ్చినట్లయితే